లైఫ్ నుంచి దూరంగా పారిపోవడానికి కాదు, లైఫ్‌ని చాలా దగ్గరగా అర్థం చేసుకోవడానికి నేను రైడ్స్ చేస్తూ ఉంటాను. వన్ రైడ్, వన్ లెసన్, లెట్స్ బిగిన్. మెంటలీ హెల్తీగా ఉండాలని చాలామంది ఇట్లా బైక్ రైడ్స్ చేస్తూ ఉంటారు. మీరు ట్రక్కింగ్, టూరింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ చేయాలంటే మెంటల్ హెల్త్ బాగుండే దానికోసము ఫిజికల్ హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి రైడ్ పోయినప్పుడు నేను ఎక్కువ మిస్ చేసుకునేదే నా జాకీని. ఎందుకంటే నేను ఇంట్లో లేకుంటే అది చాలా డల్గా ఉంటుంది, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు, నన్ను మిస్ చేసుకుంటూ ఉంటుంది. ఇక చిన్నపిల్లలు అంటారా, వాళ్ళు ఆటలాడుకొని వాళ్ళ అమ్మతో హ్యాపీగా ఉంటారు. ఈ జాకీనే నేను ఎక్కువ మిస్ చేసేది. హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు రైడ్ వచ్చేసి వన్ డే రైడ్ అనమాట. ఎక్కడికి అంటే మన ఇంటి దగ్గర నుంచి 220 కిలోమీటర్స్ దూరంలో ఉండే బేలూరు హల్లెపేడు అని ఒక ప్లేస్ ఉంది, హాసన్ డిస్టిక్. ఈరోజు అక్కడికి రైడ్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక టిప్స్ చెప్తాను ఫిట్నెస్ గురించి. ఎందుకంటే మనం ఇట్లంతా రైడ్స్, ట్రక్కింగ్, ట్రావెలింగ్ చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీక్ అంతా కష్టపడుతూ ఉంటాము. మండే నుంచి సాటర్డే వరకు. సండే దొరికేదే ఒక రోజు లీవ్. ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి, సో అంత పొద్దున్నే లేచి నిద్రని పాడు చేసుకొని ఇంత దూరం ట్రావెల్ చేయాలి, రైడ్ చేయాలి అంటే మన బాడీ చాలా ఫిట్గా ఉంటే కానీ సాధ్యం కాదనమాట. మనము ఫిజికల్గా ఫిట్గా ఎలా ఉండాలి అనేది ఈ రైడ్లో మీకు ఒక చిన్న టిప్స్ ఇస్తాను. నువ్వెట్లా టిప్స్ ఇస్తావు, నీకేం తెలుసు అంటే, నేను యాక్చువల్లీ జిమ్ కోచ్ అనమాట. మనకు ఒక జిమ్ ఉంది. నేను 14 ఇయర్స్ అయింది యాక్చువల్లీ జిమ్ ఓపెన్ చేసి. ఈ ఫీల్డ్లో నాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫిట్నెస్ దీంట్లో. సో అందుకే మీకు టిప్స్ ఇస్తాను. కానీ ఏమి టిప్స్ అంటే, డైలీ ఎక్సర్సైజ్ చేయాలా. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అన్న మీరు జిమ్కి పోండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, ఇంట్లో అన్నా ఎక్సర్సైజ్ చేయండి, స్విమ్మింగ్, ఏదో ఒకటి రోజుకి 30 to 40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి పెట్టుకోవాలా. అది ఏ ఏజ్ అయినా సరే, మీరు యంగ్గా ఉన్నా, 30 అయినా, 40 అయినా, 50 అయినా, 20 అయినా, ఏ ఏజ్ అయినా పర్వాలేదు, డైలీ 30 to 60 మినిట్స్ ఎక్సర్సైజ్ ఉండాలి. టిప్ నెంబర్ 2 ఏమి అంటే, నైట్ 6-7 పైన భోజనం తినద్దండి. దాని నుంచి చాలా బెనిఫిట్స్ ఉండాలండి. దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేకపోతే ఇది ఫిట్నెస్ వీడియో అయిపోతుంది. సో అందుకే నేను సింపుల్గా చెప్తాను, మీరు ఫాలో చేసి ట్రై చేయండి. సో పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, టిప్ నెంబర్ 2 వచ్చేసి, నైట్ 6 to 7 పైన ఫుడ్ తినకూడదు. మీరు ఇలా చేశారంటే ఆల్మోస్ట్ ఫిట్గానే ఉంటారు. లేదు, నా ఫిట్నెస్ని మంచి పీక్లో పెట్టుకోవాలి, నన్ను చాలా హెల్తీగా ఉండాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి మీరు జిమ్కి వెళ్ళి. ఓకేపా. సో డైలీ 30 to 40 మినిట్స్ మీరు వెయిట్స్ లిఫ్ట్ చేసినారంటే మీకు ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్న్ అవుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది, స్టామినా బిల్డ్ అవుతుంది, జాయింట్స్ హెల్త్ వస్తుంది. వీటన్నిటికీ మెయిన్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ అనమాట. Kurde, molinki.
ಜಸ್ಟ್ ಪ್ರೆಸ್ ಮಾಡೋದು ಅಷ್ಟೇನಾ? ಇಲ್ಲ, ಆಗ್ತಾಯಿಲ್ಲ. ఫస్ట్ పెట్రోల్ బంక్లో ఎయిర్ లేదు అన్నారు. సో కొన్ని కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇది సెకండ్ పెట్రోల్ బంక్లో ఫ్రంట్ వీల్కి అయింది, బ్యాక్ వీల్కి ఎయిర్ పట్టకి కుదరలేదు. ఆయిల్ అంతా అయింది చెక్కి. ముందర ఎక్కడన్నా వేరే బంక్ చూసి ఫస్ట్ ఎయిర్ కొట్టించాలప్ప. కిరణ్ చేసిపోదాం. హళేబీడు ఇట్లుంది స్ట్రైట్. ఇది హాసన్ ఇది. ఓకే, సో హాసన్ సిటీలోకి ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ ప్లాన్ ఏమంటే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆల్రెడీ 9:20 అవుతుంది టైము. పొద్దున్న ఒక 2 సార్లు టీ తాగినాను. ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాల. ఇప్పుడు ఇక్కడ హాసన్ సిటీ నుంచి ఒక 30 మినిట్స్ రైడింగ్ ఉంది. ఒక 20. ನಂಬರ್ 16 ಡೌನ್ ಬನ್ನಿ ನಿಮ್ಮದು. ಎಷ್ಟು ನಂಬರು? 60 ರ್ಯಾಕ್ ನಂಬರು. ఓకే. కింద ఈ పట్టకంతా నీళ్ళు వేసినారు ఎండకి. ఏం ఎండ ఉంది గిరణ్? ಕಲ್ಪನೆ ಕೂಡ ಹೌದು, ಜೊತೆಗೆ ನೇಚರ್ ಹಣ್ಣು ಕೂಡ ನೊಣ ಬರುತ್ತೆ. ನೊಣಕ್ಕೆ ಹಳ್ಳಿಗಳು ನಮ್ಮ ಗಂಡದ ಕೋತಿ ಥರ ಇರೋ ಅವರೇ ಚಂದ. ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಬನ್ನಿ, ಕಂಡುಹಿಡಿದು ನಿಮ್ಮ ಕಣ್ಣಿನ ದೃಷ್ಟಿಗೆ ಒಂದು ಸಣ್ಣ ಪರೀಕ್ಷೆ. ಈ ಕಣ್ಣಿನ ಬೆಳಕು ಬಿಡ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ಅಲ್ಲಿ ಹಲ್ಲಿ ಇದೆ ಕಾಣುತ್ತಾ? ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಕ್ಲೀನಾಗಿ ಹಲ್ಲಿಯನ್ನು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರೆ ಹಲ್ಲಿ ಮೇಲಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ಕಾರಣ ಅದರ ಮುಂದ್ಗಡೆ ಹಣ್ಣಿನ ಮೇಲೆ ಒಂದು ನೊಣ ಕೂತಿದೆ. ಆಮೇಲೆ ಫ್ರೀ ಇದ್ದಾಗ ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಫೋಟೋ ತಗೊಂಡು ಮೊಬೈಲಲ್ಲಿ ತುಂಬ ಸೂಕ್ಷ್ಮವಾಗಿರೋದನ್ನು ಸಂಘರ್ಷ 3ನೇ ಶತಮಾನದಿಂದ 12ನೇ ಶತಮಾನದಿಂದ ಪರಿಸರವನ್ನು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ರು. ಆ ತಂತಿಯನ್ನು ಮೇಜರಿಕೆ
వైలిన్ బాక్స్ all these are television. ఇది एक साइड हो एक साइड हो तो देखता हूं ఈ ప్లేస్ వీడియోలో అంతా చూస్తే క్లియర్గా మనకు అర్థం కాదనమాట. ఏమో ఇక్కడ క్లిప్ లాగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా వచ్చి చూస్తేనే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క బొమ్మ కూడా చూపిస్తాను. ఒక్కొక్క బొమ్మలో కూడా ఎంత డీటెయిలింగ్ ఉంటుంది అంటే క్లీన్గా ఎంత డెప్త్గా చెక్కినారు. యాక్చువల్లీ చేలో ముట్టకూడదు. పని చేద్దామా అటు చూసుకొచ్చేలా పట్టి అంతేలే. క్లోజ్ ఉందా? ఇది అడగల ఎందుకు క్లోజ్ ఉంది, ఏం చేస్తారు మీది? ఎందుకు క్లోజ్ ఉంది ఇది? కప్పే చెన్నిగరాయ. సూపర్గా ఉంది అట్లా ప్లేస్. మీరు డైరెక్ట్గా వచ్చి చూడండి. డైరెక్ట్గా వచ్చి చూసినారంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. దీన్ని పైనుంచి చూస్తే స్టార్ లాగా ఉంటుంది, తెలిసిన స్టార్ ఇది ఫుల్ అట్లా. అవునవును పైనుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి హళేబీడు టెంపుల్కి పోతాము. 16 కిలోమీటర్ ఉంది. ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది, సూపర్గా ఉంది. స్లోగా చూపిస్తాను. అది ఎంట్రన్స్. అట్లా వస్తే ఇది మెయిన్ టెంపుల్. ఇట్లా వస్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇదొక టెంపుల్. ఇది మంటపం అన్నమాట, భోజనాలు అవి ఇవి. సూపర్గా ఉంది. ఇందాక చూసిందంతా బేలూరు, ఇప్పుడు మనం చూస్తున్నంత హళేబీడు. బేలూరు నుంచి 16 కిలోమీటర్ రైడ్ చేసిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చాను. क्या पोर्ट्रेट है जब नहीं आता शो मी కలిక్ అన్నడ కింద కాళ్ళు కాలిపోతుండే బా. వచ్చా ఇక్కడ కాలుతుండే ఎక్కువ ఫుల్ కాళ్ళు. అయ్యో చెక్కు సుర్రు మన కిరణ్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీరు చూసింది నేను చేసింది ఒక రైడ్ కాదు, ఇది ఒక గుర్తు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. నా రైడింగ్, నా జర్నీ మీకు ఇష్టమైతే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.